ఒక ప్లేట్ తీసుకుని ఒక కప్పు మైదా పిండి తీసుకుని కొద్దిగా సాల్ట్, కొద్దిగా నెయ్యి, కొద్దిగా వాటర్ పోసుకుని చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని ఈ మైదా పిండిని ఉండలుగా చేసుకుందామండి. ఒక గిన్నెలో ఒక స్పూన్ మైదా పిండి తీసుకుని కొద్దిగా వాటర్ పోసి థిక్ పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ ఉండల్ని ఇలా చపాతీలాగా చేసుకుని స్టవ్ మీద ప్యానం పెట్టుకుని ప్యానం వేడెక్కిన తర్వాత ఈ చపాతీలని అటు ఇటు కూడా లైట్గా కాల్చుకోవాలండి. కాల్చుకుని ఈ చపాతీలని స్క్వేర్ టైప్లో కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇక్కడ నేను చికెన్ కీమా సమోసాలు చేసుకుంటున్నానండి. వీడియోలో చూపించిన విధానంలో ఇలా సమోసాలు చేసుకుందామండి. ఒక పచ్చిమిరపకాయ ముక్క, 2 ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, చికెన్ కీమాను కూడా వేసి ఇలా అతికించేసుకోవటమేనండి. ఇలా అతికించుకున్న సమోసాలన్నీ కూడా స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఈ సమోసాలన్నీ కూడా దానిలో వేసి వేయించేసుకోవటమేనండి. అంతే.